హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టి దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు విస్తరించాయి. వివరాల్లోకి వెళ్దాం. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలోని ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలు ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ రోజు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఆ తర్వాత హన్మకొండ, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి రాత్రి వరకు కూడా. ఇక తెలంగాణతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి రాయలసీమ వ్యాప్తంగా. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో దాదాపుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయి. కృష్ణా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది ఇవాళ రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.